హాయ్ జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఘనజీవామృతం అండి. మీరు ద్రవజీవామృతం కూడా చాలా వీడియోస్ ఉంటాయి. మీరు అది కూడా ఒక ద్రవజీవామృతం కూడా తయారు చేసినప్పుడు పెడతాను. అయితే ఇప్పుడు ఈ మధ్య ఓడబ్ల్యూడిసి వచ్చిన తర్వాత ద్రవజీవామృతం చాలామంది మానేశారు. ఎందుకంటే దానికన్నా ఎక్కువ సూక్ష్మ పోషకాలు చాలా ప్రయోగాలు చేసి మనకి డాక్టర్ కిషన్ చంద్ర గారు అందించారని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అందుచేత ఓడబ్ల్యూడిసి వాడుతున్నారు. అయితే ఇది కూడా దొరకని పక్షం లేదా ఇప్పుడు బాటిల్ వచ్చి ₹150 కాబట్టి అది ఎక్కువ అవుతుంది అని అనుకుంటే మామూలుగా ఓడబ్ల్యూడిసి మీద ఒక వీడియో చేస్తాను నేను. ఓడబ్ల్యూడిసి దాదాపుగా ఒక 5 ఏళ్ళు వాడుకోవచ్చండి. అది 5 ఏళ్ళకి ₹150 అంటే చాలా తక్కువే. అయితే దానికన్నా ఇప్పుడు ద్రవజీవామృతం ఘనజీవామృతాల్లో ఘనజీవామృతం వచ్చేటప్పటికి ఇది ఎప్పుడైనా ఇన్స్టెంట్గా వాడేసుకోవచ్చండి. ఓడబ్ల్యూడిసి కూడా ప్రాసెస్ ఉంది. యాక్చువల్గా 3 రోజులు 4 రోజులు కనీసం ఉంచాలి. ఇది అలా కూడా అవసరం లేదు. అయితే దీన్ని తయారు చేసే విధానం ఏంటంటే మనం పేడ తీసుకొచ్చాం, పచ్చిపేడ ఆవు పేడ తెచ్చుకుంటాం. మనం ఆవు పేడ తెచ్చుకున్న తర్వాత దాంట్లోనే మనం గోమూత్రం అంటే ఆవు పేడ ఒక బకెట్ ఉందనుకోండి, 1 లీటరు అంటే ఒక బకెట్కి 1 లీటరు ఆవు మూత్రం ఫ్రెష్గా ఉన్నదైనా పర్వాలేదు, నిలవ ఉన్నదైనా పర్వాలేదు. అంటే గోమూత్రం కానీ గోమయం కానీ న్యాయంగా అయితే మాగినవే బాగా పనిచేస్తాయి. సరే ఒకవేళ అలా దొరకకపోతే ఫ్రెష్గా కూడా పట్టుకోవచ్చు. ఆ మూత్రాన్ని బాగా కలిపి ముందు పేడలో బాగా మిక్స్ చేయాలండి. చేసిన తర్వాత దీంట్లోనే మనం ద్రవజీవామృతానికి వేసినట్లుగానే బెల్లము అదేవిధంగా శనగపిండి వేసేయాలి. బెల్లం శనగపిండి వేసేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా చక్కగా కలపాలి. ఎందుకంటే అండి శనగపిండి ఒకవేళ గడ్డల కింద ముద్దల కింద ఉండిపోతుంది అనుకోండి, మనకి కావలసిన పోషకాలు సరిగ్గా తయారవ్వవు. అంటే సూక్ష్మజీవులు ఆ శనగపిండి బెల్లం తిని బాగా వృద్ధి చెందుతాయి అన్నమాట. అవి అతి తక్కువ కాలంలో ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవి మళ్ళీ ఆ పోషకాలని వీటిల్లో ఉండిపోతాయి అన్నమాట. అంచేత అలాంటి సూక్ష్మజీవులను పెంపొందించడం కోసం మనం ఈ శనగపిండి బెల్లం ద్రవజీవామృతంతో వాడతాం, ఘనజీవామృతంలో కూడా వాడతాం. అయితే ఇది వాడిన తర్వాత శుభ్రంగా మిక్స్ చేస్తాం కదా. మనం మిక్స్ చేసిన తర్వాత కాలుతో తొక్కచ్చు లేదా కనీసం చేత్తో బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత శనగపిండి బెల్లం వేసుకుని ఇంకొకసారి కలిపి ఆ తర్వాత దీన్ని చక్కగా మీరు నీడలో ఆరబెట్టాలండి. ఎండలో ఆరబెడితే మళ్ళీ సూక్ష్మ పోషకాలను కూడా చనిపోతాయి. అందుచేత గాలి తగిలే ప్రాంతంలో చక్కగా నీడన ఉండలుగా కానీ లేదా పిడకలుగా కానీ చేసి ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన తర్వాత వీటిని ఒక 15 రోజులు 20 రోజులు పడుతుందండి. ఎండలో అయితే మనకి 4-5 రోజులు గట్టి ఎండ అయితే ఆరిపోతాయి. కానీ ఇది నీడన ఆరడం వల్ల ఏంటంటే తడలా ఉండిపోతూనే ఉంటుంది. మీరు ఉండలుగా చేసినా పిడకలుగా చేసినా కూడా కలుపుతూ ఉండాలి. అంటే దాన్ని మళ్ళీ ఒక 2 రోజులు ఇటు 2 రోజులు అటు ఇలా తిరగేస్తుండాలి పిడకని. లేదా అది కిందకి నీరు ఉండిపోతూ ఉంటుంది అన్నమాట. పైన ఎండిపోయినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ కింద నీరు ఉండిపోతుంటుంది. మళ్ళీ తిరగేసినప్పుడు మళ్ళీ కొంత పీల్చుకొని మళ్ళీ ఆరుతూ ఉంటుంది. ఇలాగా ఇంచుమించుగా నాకైతే 15 రోజులు దాదాపు పట్టిందండి. ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు ఒక్కొక్కసారి. అలా నీడలో మాత్రమే ఆరబెట్టి దీన్ని స్టోర్ చేసుకోవాలండి. అలా చేసుకున్నప్పుడు ఇది డైరెక్ట్ ఇన్స్టెంట్ పట్ట. మనం ఏ కాలంలో అయినా సరే మొక్క కొంచెం ఎదుగుదల తక్కువగా ఉంది అనుకున్నప్పుడు దీన్ని చక్కగా మనం గోటాలు ఉంటాయి కదండి, మనం కొబ్బరికాయలు కొట్టే రాయి కానీ రుబ్బురుల పత్రం కానీ తీసుకుని శుభ్రంగా పొడం చేసేసి దాన్ని పొడంలో చక్కగా మొదల్లో వేసేయచ్చండి. మొక్క మొదల్లో వేసేయచ్చు. ఒకవేళ లేదనుకుంటే కొద్దిగా మనం దీన్ని వేసేసి మనం రోజు వాటర్ పోస్తాం కాబట్టి కొద్దిగా అందుతూ ఉంటాయి మొక్కకి. ఇలా గడ్డలకైనా వేసేయచ్చు, పొడిగానే వేసేయచ్చు. పొడిగా వేస్తే కొంచెం ఎక్కువ తొందరగా మొక్కకి అందుకుంటాయి. దీనివల్ల ఏంటంటే విపరీతమైన ఎదుగుదల, అలాగే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఆకులు చిగుళ్ళు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా కూరగాయల మొక్కలకి కరివేపాకు మొక్కకి ఇవి బాగా ఉపయోగపడతాయి. కరివేపాకు మొక్క చాలామంది చాలా స్లోగా ఉంటుందండి గ్రోత్. కరివేపాకు మొక్క ఉన్నంత స్లో నాకు తెలిసి ఇంకే మొక్క ఉండదు. అంత స్లోగా గ్రోత్ ఉంటుంది కరివేపాకు మొక్కది. అంటే దాన్ని కూడా మనం ఈ నైట్రోజన్ ఎక్కువగా ఉండే పేడ లేదా జీవామృతం లేదా ఘనజీవామృతం వాడడం వల్ల కొంచెం తొందరగా ఫాస్ట్గా ఎదగడానికి చాలా శాతం అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్.